బ్రేకింగ్ న్యూస్. ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ పరామర్శ నేపథ్యంలో ఆయనకు అడుగడుగున వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఆయనకు నీరాజనాలు పట్టారు. భారీ ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా సరే అన్ని ఆంక్షలను తుంగలో తొక్కి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రచారంలో మరొకసారి రప్ప అనే సందర్భం వచ్చింది. అయితే ఈసారి ఫ్లెక్సీల రూపంలో రాలేదు. ఈసారి ఆయన పర్యటన నేపథ్యంలో డీజే బాక్సులు పెట్టుకొని అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, జగన్ గారి అభిమానులు ఆ డీజే పాటలలో, డీజే మిక్స్లలో రప్ప అనే డైలాగును జోడించి డాన్సులు చేస్తూ ఉన్నారు. అంటే జగన్ గారు గతంలో పర్యటించినప్పుడు రప్ప అనే డైలాగులు, ఆ ఫ్లెక్సీలు వెలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో రప్ప డైలాగుల మీద, ఆ ఫ్లెక్సీల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాటిని ప్లకర్స్ పట్టుకున్నందుకు వారి మీద టీడీపీ శ్రేణులు కొంతమంది కంప్లైంట్స్ చేశారు, కేసులు పెట్టారు. ఎందుకంటే అవి ఒక రకంగా చెప్పాలంటే బెదిరించే కోణంలో ఉన్నాయి, బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి వారిపైన కేసులు కట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన ఒక సభలలో, కృష్ణా జిల్లాలో జరిగిన ఒక సభలలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎన్నిసార్లు రప్ప అంటారు, జస్ట్ కనుసన్నల్లోనే ఒక చీకట్లో అయిపోవాలి, రప్పన అయిపోవాలి, అంతేగాని ఇలా రప్ప అనకూడదని చెప్పేసి పేర్ని నాని అన్న మాటలు ఎంత వివాదాస్పదమైనయో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక రప్ప డైలాగులు ఎవరు వాడొద్దు. ఆ డైలాగులను వాడితే ఇటు కూటమికి, అటు చంద్రబాబు నాయుడికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఇక రప్ప డైలాగులు వాడొద్దు అని వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గతంగా చర్చ నడిచినట్లు కూడా మనం వార్తా కథనాలు చూసాము, చదివాము. కానీ ఇప్పుడు మరొకసారి జగన్ ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనలో భాగంగా రప్ప అనే డైలాగులతో కూడిన డీజే మిక్సులు, డీజే బాక్సులు, దానికి సంబంధించిన సౌండ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఆ రప్ప డైలాగుల ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, ఆ జగన్ గారి అభిమానుల మీద పెద్ద ఎత్తున ఉన్నది అనేదానికి ఇది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఈరోజు ఆయన జోగి రమేష్ను, ఆయన కుటుంబాన్ని, ఆయనను పరామర్శించడానికి వచ్చారు. ఈ తరుణంలోనే ఆయనకు అభిమానుల నీరాజనాలు అందాయి. పెద్ద ఎత్తున రోడ్డు పొడుగున, దాదాపు టోల్గేట్ల వద్ద రోడ్డు పొడుగున అభిమానులు అనేది తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఇక జగన్ గారు రావడంతో కృష్ణా జిల్లా మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అక్కడున్న పోలీస్ యాంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్నది. అలాగే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలను వారి ర్యాలీలలో, వారి ప్రసంగాలలో ఎక్కడా లేకుండా చూసుకున్నారు. ఎందుకంటే వారు వస్తే కనుక ఖచ్చితంగా పరిస్థితులు అయితే దారుణంగా మారే అవకాశం ఉంటుందని ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ జగన్ గారి ఈ పర్యటనలో ఒక అపశృతి కూడా చోటు చేసుకున్నది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అయిన ఒక వ్యక్తి ఆయన ఆ ర్యాలీలో ఆయన ఊపిరందక ఆయన పల్స్ రేట్ పడిపోయి ఆయన మృతి చెందడం కూడా జరిగింది. అయితే మొత్తానికి జగన్ పర్యటనలో ఇంత విస్తృత స్థాయి ఆదరణ జరుగుతూ ఉంది. మరి దీనికి ఆయన అభిమానులు, ఆయన మొత్తం అంటే పర్సనల్ ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఇలాంటి ఒక సినిమా హీరోకి అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ఆయనకు ఆదరణ లభిస్తూ ఉన్నదని చెప్పేసి ఇటు విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జగన్ పర్యటన మొత్తం ఇక రప్ప అనే డీజే మిక్స్లతో సాగింది. ఆయన డైలాగ్స్ చెప్పడము, అంటే గతంలో ఆయన పుష్ప సినిమాలోని డైలాగ్ అయినా రప్ప చెబితే కూడా ఈ ప్రభుత్వానికి అభ్యంతరం వచ్చింది అన్న ఆయన డైలాగ్ని మిక్స్ కొట్టి రీమిక్స్ చేసి ఒక పాట రూపంలో చిందులేస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏదేమైనప్పటికీ దీనిపై ఈ రప్ప అనే పాట మీద కూడా కూటమి ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా, గతంలో తీసుకుంటున్నట్టు, లేదంటే ఇది వదిలేస్తుందా అనేది అయితే వేచి చూడాలి.